హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మా వాడు సెలవు కాబట్టి ఏదైనా అలా తిరుగుదామని చెప్పేసి అయితే మనోడైతే అన్నాడు, ఇండియన్ పీపుల్ కొంచెం రెస్టారెంట్ అయితే కొత్తగా ఓపెన్ చేశారని ఎలా ఉందో చూద్దాం రా అంటే, అలాగే ఇండియన్ ఫుడ్ తినేసేసి చాలా రోజులు అయిందని చెప్పేసి అయితే వచ్చేసి ఇది వచ్చేసి పోర్ట్లాంగ్ అనే ఏరియాలో తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది అంటే ఫుడ్. నాకు కూడా చాలామంది చెప్పారు ఎలా ఉంటుందో. నేను కూడా టేస్ట్ చేసి అయితే చూపిస్తాను, వీడియో అయితే తీస్తున్నాను చూడండి. ఇది వచ్చి టేస్టీ ఆఫ్ పంజాబీ అని. क्लांग से आपकी तरफ कोटरंग में एंट्री करेगा। कोटरंग में एंट्री करेगा, बाद में इधर से आता है क्लांग, सीधा इधर आएगा पेट्रोल पंप का सामने पब्लिक बैंक है ना, वो VHP पब्लिक बैंक। गुरुद्वार का ये साइड में, अच्छा गुरुद्वार है, देखेगा गुरुद्वार का साइड में रेस्टोरेंट। ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి, టేస్టీ ఆఫ్ పంజాబీ అని చెప్పేసి. లోపలికి వెళ్ళి అయితే చూస్తాం ఎలా ఉందో ఏంటో. ఈ ఎంట్రన్స్ అయితే చూశారు కదా ఎలా ఉంది. ఎంట్రన్స్లోనే కూర్చునే సెక్షన్ కూడా ఉంది, కావాలంటే సరదాగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కూడా, ఎవరు ఏమనరు. అలాగే వచ్చేసి ఎంట్రన్స్లో ఫస్ట్ అయితే స్వీట్స్ అయితే పెట్టారండి. రసగుల్లా మన ఇండియాలో దొరికే అవన్నీ రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి, చాలా చీప్గా కూడా ఉన్నాయి. అంటే చీప్ అంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. ప్రైజ్ కూడా చాలా బాగుంది. అలాగే వచ్చేసి లోపలికి వెళ్తుంటే నాకు ఈ పోస్టర్ చూడగానే అయితే నాకు కొంచెం అట్రాక్టివ్గా ఉంది. చూసారా పంజాబీలో లేడీస్ ఎలా అయితే కుక్ చేస్తారో అలాగే మొత్తం అన్ని రకాల పోస్టర్స్ అయితే వేసి అయితే పెట్టారండి. ఇక్కడ రాశారు కూడా నార్త్ ఆర్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అని చెప్పేసి, ప్రొవైడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండియన్ పంజాబీ ఫుడ్స్ అని. చాలా బాగుందండి పోస్టర్ కూడా. చూసారు అందులో రాశారు మొత్తం ఏమేమి ఉంటాయో అన్ని రకాల ఫుడ్స్ అయితే అన్ని రకాల రాసి అయితే పెట్టారండి. చూడండి ఇది వచ్చేసి క్యాష్ కౌంటర్ కార్డ్. ఈ ఫ్రెండ్ ఇది వచ్చేసి మనోడేంటి ఫ్రెండ్. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఎక్కడికైనా మీరు పంజాబీ రెస్టారెంట్ కానీ పంజాబీ హోటల్ కానీ ఎక్కడికి మీరు ఎంటర్ అయినా పంజాబీ సాంగ్స్ లేకుండా అయితే ఏ రెస్టారెంట్ కూడా ఉండదండి. వాళ్ళ ముందు పాటలకు ప్రిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తారు. ఫుడ్స్ అయితే చూసారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది బ్రెడ్ బజ్జీ, చట్నీ, అందులో చట్నీ కూడా ఉందండి. ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై, అది వచ్చేసి ఎగ్ ఫ్రై, దాలు, ఇలాగ వచ్చేసి ఇది ఒక రకమైన ఆలు ఫ్రై, ఇది వచ్చేసి చట్నీ అండి. జిలేబీ కూడా ఉంది ఇక్కడ, చూసారు కదా జిలేబీ. అలాగే దాల్, లోపల చూడగానే అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి. కూర్చోడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మన వాళ్ళు అయితే మెనూ చూసిన తర్వాత ఆర్డర్ చెప్దామని చెప్పేసి నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు పాపం వీళ్ళందరూ. క్యాషియర్ కూడా వచ్చేసి నేను వీడియో తీస్తుంటే, అన్న మా హోటల్ని పబ్లిసిటీ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అయితే చెప్తున్నాడు. ఇంకోటి వచ్చేసి ఈ రెస్టారెంట్లో చెప్పుకోదగిన విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఎవరో కూడా మగవాళ్ళు అయితే సర్వ్ చేయరండి, మొత్తం పంజాబీ లేడీసే సర్వ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి అంత ఫేమస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ రెస్టారెంట్. చూసారా మెనూ కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడగానే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. నేను బయట చాలా రెస్టారెంట్లో కూడా తిన్నాను కానీ ఇంత రీజనబుల్గా అయితే ఎక్కడా ఉండవు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. చూసారా మొత్తం అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. రైస్ ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసి, రైస్ బిర్యానీ ఐటమ్స్ మొత్తం అన్నీ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెనూ చూపించి మనం ఆర్డర్ చెప్పగానే వాళ్ళైతే వచ్చేసేయండి మనల్ని అడుగుతున్నారు, మీకు ఎలా చేయమంటారని. అంటే స్పైసీగా చేయమంటారా లేదంటే మీడియం స్పైసీగా చేయమంటారా అని అయితే అడుగుతున్నారండి. మనకు నచ్చినట్టు అయితే చేస్తారనమాట. మన వాళ్ళు అయితే ఆలు పరోటా బాగా ఫేమస్ అని చెప్పేసి ఆలు పరోటా అయితే ఆర్డర్ చెప్పారండి. నాకు వచ్చేసి మార్నింగే నేను తిన్నానని చెప్పేసి అయినా తిన్నాను, నేను వద్దన్నా సరే నన్ను అయితే ఊరుకోలేదు, నా చేత కూడా తినిపించారు. ఆలు పరోటా అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. నేను వచ్చేసి ఆలు పరోటా తిన్న తర్వాత ఒక తేవో ఐస్ అనమాట, అంటే సాఫ్ట్ డ్రింక్ అయితే ఒకటి చెప్పుకున్నాను. చాలా బాగుందండి డ్రింక్ కూడాను. మన వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. మనోడికి అయితే అసలు ప్లేట్తో సహా అన్నీ నాకేస్తున్నాడు, మామూలుగా తినట్లేదాడు. అందరిది తినేయడం అయిపోయినా మనోడిదైతే అవ్వట్లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను చెప్పదగింది, మీరు పోర్ట్లాంగ్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా, పోర్ట్లాంగ్కి కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు, ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి. ఇది వచ్చి చూసారు కదా టేస్టీ ఆఫ్ పంజాబీ. పోర్ట్లాంగ్ గురుద్వారా ఉంది కదండి, గురుద్వారాకి పక్కనే ఉంటుంది, పక్కన రైట్ సైడ్లో ఉంటుంది.
ఫుడ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మొత్తం అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి మొత్తం. అలాగే నేను ఇంకో విషయం మర్చిపోయింది ఏంటంటే, ఇక్కడ పానీపూరి బాగా ఫేమస్ అంటే అండి, అసలు ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేస్తారంట 4:30 నుంచి. చాలా బాగుంటుందంట, క్యూ కట్ మరీ తింటారంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను. అలాగే వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది ఉన్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో తీయాలని అయితే ఆశిస్తున్నాను. ప్లీజ్